హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. చూసారు కదా, టాప్ అనమాట, పెప్లం టాప్ అండి. లెహెంగా సెట్ మీద ఈ టాప్ అనేది యూస్ చేయొచ్చు. లెహెంగా సెట్ మీద యూస్ చేయొచ్చు, జీన్ ప్యాంట్ మీద యూస్ చేయొచ్చు, ఎలా అయినా యూస్ చేయొచ్చు. అయితే నేను లాస్ట్ టైం ఒకటి లెహెంగా సెట్స్ అనేవి డిజైన్ చేశాను కస్టమర్స్కి అని చెప్పి వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి, లెహెంగా ఎలా కటింగ్ చేయాలి, బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయండి. సో మీ అందరి కోసం అనమాట నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపించాను, అలాగే లెహెంగా కటింగ్ చూపించాను, పెప్లం టాప్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను. స్టిచ్చింగ్ చేయాలి అనేసి అంటే నేను కటింగ్ చేసి వీడియో అయితే కటింగ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేసి చాలా రోజులైందండి. నాకు కొంచెం టైం సరిపోకపోవడం వల్ల స్టిచ్చింగ్ వీడియో అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. కింద సబ్స్క్రైబ్ బటన్ కింద కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి మీరు చూడండి. ఇంకా కటింగ్ వీడియో, లెహెంగా కటింగ్ వీడియో ఇవన్నీ చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి, ఓకేనా. అయితే చూసారు కదా, మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ వచ్చేసరికి బాడీ పార్ట్ ఇక్కడ వరకు మనకి ఏదైతే ఉందో యోక్ పార్ట్ వరకు కూడా ప్రిన్స్ కట్ అనేది పెట్టాను. కింద వచ్చేసరికి నార్మల్ అనమాట, ఓకేనా. ఇక్కడ నడుము దగ్గర ఫ్రిల్స్ ఇచ్చాను, ఇక్కడైతే టెంపుల్ కట్. ఇవన్నీ కూడా నేను ఎలా కటింగ్ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ అనేది చెప్పానండి. హ్యాండ్ వచ్చేసరికి 3/4 హ్యాండ్ అనమాట, ఓకేనా. అయితే నా దగ్గర అయితే లెహెంగా ఏమీ లేదండి, నేనేమీ స్టిచ్ చేసుకోలేదు. అంటే నేను ఏమీ పెద్ద యూస్ చేయను కదా ఇవేమీని, సో అందుకని నేనేమీ యూస్ చేయను కాబట్టి నేనేమీ స్టిచ్ చేయలేదండి. స్టిచ్ చేసినా మళ్ళీ తర్వాత నాకు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు ప్లాజా ప్యాంట్ మీద మీకు వేసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా, ఫిట్టింగ్ అంతా కూడా ఎలా ఉంది అనేది మీరే కామెంట్ చేయండి. చూడండి, బ్యాక్ వచ్చేసరికి ఓకేనా ఇలా ఉంటుంది అనమాట. నడుము దగ్గర కూడా చూడండి ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో, ఓకేనా. నేను ఇంకా డోరీ అనేది కూడా ఏమీ పెట్టుకోలేదు, ఓకేనా. నేను డోరీ కూడా ఏం పెట్టలేదు, కానీ నాకు ఎక్కడ కూడా షోల్డర్స్ అనేవి జారిపోవట్లేదండి. ఒక మనం బ్లౌజ్ ఏదైనా కుట్టాము అనేసి అంటే డోరీ పెట్టుకోకపోయినా మనకు షోల్డర్స్ అనేవి నిలబడాలి, అప్పుడే ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట, ఓకేనా. నాకు ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ కింద నుంచి వచ్చేసరికి లూజ్ వచ్చింది అనమాట. మీరు ఈ వీడియో చూసి ఓన్గా మీ డిజైన్ చేసుకోవచ్చు. మీ లెహెంగా అయినా ఏదైనా కూడా ఓన్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ చేయండి, మీకు ఏది వీడియో కావాలి అనేది, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. ఈ టాప్ కూడా ఏంటి అనేసి అంటే నేను ఓన్గా అండి, ఎందుకంటే నాకు ఆ లెహెంగా సెట్ మీద క్లాత్ డిజైన్ చేయాలి అనేసి అంటే మీటర్ వచ్చేసరికి 800 పడుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి నేను అది డిజైన్ చేశాను అనుకోండి, నాకు వచ్చేసరికి 1.5 మీటర్ అలా పడుతుంది. ఆ క్లాత్ అంతా కూడా నాకు వేస్ట్ అయిపోద్దండి, నేను మళ్ళీ దేనికి యూజ్ చేయను కదా. సో అందుకని నేనైతే నా ఓన్గా ఇంట్లో ఉన్న క్లాత్ తోటి, నేను కాటన్ క్లాత్ తోటి ఇలా స్టిచ్చింగ్ చేసి చూపించాను మీకు. మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకుని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. చూసారు కదా. అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.